కూటమి ప్రభుత్వానికి దళిత బహుజనులకు చెందిన విద్యార్థులంటే అలసని వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య ఆరోపించారు. వారు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసలు ఇష్టం లేదని విమర్శించారు. అందుకే ఆయా వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు చదువుకునే వసతి గృహాలను పాడుపెడుతున్నారని, వారికి సరైన తిండి పెట్టకుండా ఆసుపత్రి పాలు చేస్తున్నారని పానుగంటి చైతన్య ఫైర్ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజమండ్రిలోని ఎస్సీ హాస్టల్ను పానుగంటి చైతన్య సందర్శించారు. అనంతరం పానుగంటి చైతన్య మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కడుపేద విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. నాటి ముఖ్యమంత్రి జగన్ ఆశిస్తే నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు దానికి పూర్తి విరుద్ధంగా ఆలోచన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి నిరసనగా నిరుపేద విద్యార్థులకు అండగా నిలవమని వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకే తాము సంక్షేమ హాస్టళ్ల బాట పట్టినట్లు పానుగంటి చైతన్య చెప్పారు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నేను 2 రోజుల నుంచి తిరుగుతుంటే ఎన్నో సమస్యలు పిల్లల దగ్గర నుంచి తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజమండ్రి ఎస్సీ హాస్టల్కి విజిట్ చేయడం సందర్శించడం జరిగితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సరైన బాత్రూమ్ లేవు, పారిశుద్ధ్యం లోపం. అదేవిధంగా ఈ హాస్టల్లో బయట వ్యక్తులు వచ్చి గంజాయి తాగుతున్నారని చెప్పేసి స్వయాన విద్యార్థులు మాట్లాడుతున్న మాట మనం అందరం కూడా విన్నాం. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం 3 నెలలుగా విద్యార్థుల సమస్యలు పట్టల కేవలం వాళ్ళ రికార్డుల కోసం ఒక వ్యక్తి ఏమో పవన్ కళ్యాణ్ గారు అధికారం రాకముందు నేను ఏదున్నా సమస్యను నేను పరిష్కరిస్తా మాట్లాడతా ప్రశ్నిస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు కేవలం సినిమా టికెట్ల ధరల గురించి మాట్లాడుతున్నాడు తప్ప ఈరోజు కాస్మెడి ఛార్జీలు పెంచమని కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడిన ప్రశ్నించిన పాపన అతను బోలా. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రికార్డుల కోసం యోగాంధ్ర పేరుతో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గిన్నిస్ బుక్ రికార్డు కోసం తయారు చేశారు. కానీ ఇక్కడ విద్యార్థులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ 300 కోట్ల రూపాయలు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు కేటాయిస్తే 50% వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి బాగుండేది. ఈరోజు మేము చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో సమస్యలు చూస్తూ ఉంటే విద్యార్థులకి రావాల్సిన మినిమం దుప్పట్లు కానివ్వండి, టవల్స్ కానివ్వండి, టంకుపెట్టలు కానీ వాళ్ళకి రావాల్సిన రైట్లు కూడా లేవు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కాస్మెటిక్ ఛార్జీలు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు 70 రూపాయలు ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 170 రూపాయలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు అనుకూలంగా రేట్లు ధరలకు అనుకూలంగా ఆ రోజు 170 రూపాయలు పెంచారు. ఈ రోజు సంవత్సరం అవుతున్నా కూడా కూటమి ప్రభుత్వం దాని మీద రేట్లు పెంచడం పక్కన పెట్టి వాళ్ళకి రూపాయి కూడా ఈ సంవత్సరం పాటు ₹1 కూడా కాస్మెటిక్ ఛార్జీలు వాళ్ళ అకౌంట్లో కూడా ఇవ్వలేదు. ఈ రోజు పూర్తిగా సంక్షేమ హాస్టల్లో సంక్షోభం ఏర్పడింది. విద్యార్థులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు విద్యార్థులు యావత్తు మేము ఈ హాస్టల్ అన్ని విజిట్ చేస్తున్నప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ హాస్టల్లో ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మేము అడుగుతా ఉంది. ఈరోజు శిథిలా వ్యవస్థలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు నిధులు కేటాయించమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా గురుకుల పాఠశాలలో టీచర్ల పోస్టులు భర్తీ చేయమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా పిల్లలు చెప్తా ఉన్నారు వార్డుల కొరత ఉంది, అదేవిధంగా భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నాణ్యమైన పౌష్టిక ఆహారం పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. మా డిమాండ్ అది. అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటలో ప్రతి విద్యార్థికి కూడా సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం దండయాత్ర చేస్తా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ 28, 29, 30, 31 ఈ 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ను సందర్శించి ఆ సమస్యలన్నీ కూడా 1వ తారీఖున కలెక్టర్ గారికి సమస్యలు పరిష్కరించుకొని కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం, 1 నెల రోజులు టైం ఇచ్చి ఆ నెల రోజుల్లో హాస్టల్ సమస్యలను పరిష్కరించకపోతే పోరుబాట పడతామనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య. నేను ఆర్ట్స్ కళాశాలలో 3rd ఇయర్ బీఎస్సీ జియాలజీ చదువుతున్నాను. మా హాస్టల్ సమస్యలు ఈరోజు పరిష్కరించడానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వచ్చారు. మా హాస్టల్లోనే సమస్యలు ముందుగా ప్రహరీ గోడ లేదు సార్. ప్రహరీ గోడ ఉంటే మా హాస్టల్ అంటూ సెక్యూరిటీగా అంటే మాకు మేమన్నా కంట్రోల్గా ఉంటాం సార్. అంటే బయట వాళ్ళు వచ్చి గంజాయి స్మగ్లింగ్ అవన్నీ చేస్తున్నా కూడా పట్టించుకొని పరిస్థితి సార్ ఈ రోజుల్లో.
ఎంత చెప్పినా కూడా వాళ్ళు వచ్చి వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం సార్. మేము అంటూ బయట నుంచి వచ్చాం సార్, మాకంటూ చేయడానికి ఏం లేదు, మాకంటూ సపోర్ట్ ఏం లేదు. ఏదన్నా ఒకళ్ళు చెప్పినా చెప్తా సార్, ఏదంటే ఒకళ్ళు చెప్పిన వాళ్ళను టార్గెట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి సార్. అందుకని మేము కూడా మాట్లాడడానికి లేదు సార్. మాకంటూ సపోర్ట్ కావాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రహారీ గోడ సార్. కాస్మెటిక్ ఛార్జెస్ అసలు పడట్లేదు సార్. మాకు కాస్మెటిక్ ఛార్జెస్ పడకపోయినా మాకు కావాల్సిన ట్రంకు పెట్టలు, దుప్పట్లు, చద్దర్లు అన్ని మాకు మళ్ళీ తిరిగి వచ్చేలాగా చూడండి సార్. కాస్మెటిక్ ఛార్జెస్ అయితే అవసరం లేదు సార్ మాకు ఇప్పటికీ. బుక్స్ అన్ని, అలాగే స్టూడెంట్స్ యొక్క బాత్రూమ్స్ అస్సలు బాగాలేదు సార్. ఎంత చెప్పినా కూడా అసలు అధికారులు రెస్పాండ్ అవ్వలేదు సార్. వార్డెన్ గారు రోజు వస్తున్నారు సార్, మా పరిష్కారాలు చెప్తున్నారు సార్. అందరికి మళ్ళీ అడుగుతున్నారు సార్. తీసుకెళ్ళాం సార్, అందరికి కూడా చెప్పారు సార్. అంటే వాళ్ళు రెస్పాన్స్ లేదు సార్ బయట నుంచి అసలు.